ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి అమ్మా. 2022 ఎన్టీపీసీ CBT 2 లెవెల్ 3 పేపర్ అమ్మా. ఇది చాలామంది వదిలేసే ప్రశ్నలు మీరు చేస్తున్నారు. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో ప్రశ్నలన్నీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి. వీడియో విన్న తర్వాత టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసేయండి. ఇంకా మొదలు పెడదాం. ఎక్స్ అనే దాన్ని కనుక మనం తీసుకుంటే 84 రోజుల్లో వర్క్ చేస్తుందంట. వై అనే దాన్ని తీసుకుంటే 50% లెస్ అంటమ్మా. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్స్తో. అప్పుడు వై ఎంత? 168. ఎలా వేసాను జాగ్రత్తగా చూడండి. ఎక్స్ వై, ఎక్స్ 100 అనుకోండి, వై 50% లెస్ కదా, అంటే 50. రేషియో చూడండి, 50 ఎక్కువ ఇది 100 ఒకసారి, 100 2 సార్లు, 2:1. ఏంటమ్మా ఇది? ఎఫిషియన్సీ. ఇప్పుడు నాకు డేస్ కావాలనుకోండి, ఎఫిషియన్సీ 2:1 వచ్చింది. అప్పుడు డేస్ ఏమవుతుంది? 1:2. ఎందుకని? ఈ ఎఫిషియన్సీకి ఇన్వర్సియే డేస్ కాబట్టి. సో ఎక్స్ అనేది ఒక పార్టు, వై అనేది 2 పార్ట్లు. ఇక్కడున్న ఎక్స్ అనేది ఒక పార్ట్ 84, వై అనేది 2 పార్ట్లు, అంటే 84 రోజుల 168. అర్థమైంది కదా నేను ఎందుకు రాశాను అలాగా? ఇప్పుడు అలా చూస్తూ ఉండండి, ప్రాబ్లం ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జెడ్ అనేది 28 డేస్ పట్టిందంట. నేను 84కి 168కి 28కి ఎల్సిఎం తీస్తా. ఎంత? 168. దీన్ని ఏమని చదవాలి? టోటల్ వర్క్ ఆఫ్ యూనిట్స్ అని చదవండి. ఇప్పుడు నేను ఎఫిషియన్సీ తీస్తా చూడండి. ఎక్స్ ఎఫిషియన్సీ కావాలనుకోండి, ఈ 84 168లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. అంటే ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 2 యూనిట్స్. ఈ 168లో ఒకసారి పోతుంది, అంటే వై ఎఫిషియన్సీ ఎంతమ్మా? 1 యూనిట్. జెడ్ ఎఫిషియన్సీ అంటే 28 168లో 6 సార్లు పోతుంది. సో నాకు ఎక్స్ ఎఫిషియన్సీ, వై ఎఫిషియన్సీ, జెడ్ ఎఫిషియన్సీ వచ్చేసింది. జాగ్రత్తగా చూడండి. టు కంప్లీట్ ద వర్క్, వై స్టార్టెడ్ ద వర్క్. ఇక్కడ రాస్తున్నా, వై స్టార్టెడ్ ద వర్క్, ఎక్స్ జాయిన్డ్ హిమ్, అంటే ఎక్స్ ప్లస్ వై ఉంటారు కదా. ఆఫ్టర్ 3 days, మళ్ళీ కొంచెం అబ్జర్వ్ చేయండి. వై అనేది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఎక్స్ జాయిన్ అయిందంట. అంటే 3 రోజుల ముందు వరకు కూడా ఎవరున్నట్టు? వై ఉన్నట్టు. 3 రోజుల తర్వాత ఎక్స్ జాయిన్ అయింది కదా. ఆ తర్వాత ఏం జరిగిందంట? జెడ్ జాయిన్డ్ దెమ్ ఆఫ్టర్ 7 days. ఆల్రెడీ 3 రోజులు అయిపోయినాయి, 7 రోజులు అన్నాడు మొత్తం, అంటే 4 రోజులు సరిపోయింది కదా. తర్వాత జెడ్ ఏమైందంట? అలా చూడండి ప్రాబ్లం. మళ్ళీ జెడ్ జాయిన్డ్ దెమ్, అంటే జెడ్ కూడా వాళ్ళతో కలిసిందంట. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఆఫ్టర్ 7 days, 3 4 మొత్తం కలిపితే 7 రోజులు. ఈ 7 రోజుల తర్వాత జెడ్ జాయిన్ అయిందంట. హౌ మెనీ డేస్ డిడ్ జెడ్ వర్క్ టు కంప్లీట్ ద వర్క్? ఇది మనం కనుక్కుంటే సరిపోతుంది. ప్రాబ్లం ఏమీ లేదు, ఒకే ఒక సింగిల్ స్టెప్ వేస్తే చాలు. మీకు అర్థం కావడానికే నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. ఎగ్జామినేషన్లో 1.5 minute పడుద్ది. CBT 2 కదా, కొంచెం లాజికల్గానే ఉంటాయి. ఫస్ట్ ఎవరు వర్క్ చేశారు? వై వర్క్ చేశాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. చూడండి వై దగ్గర ఇగో మధ్యలో వై ఉంది కదా, ఇక్కడ రాస్తున్నా 3. వై ఎఫిషియన్సీ ఎంత? 1. మళ్ళీ వై దగ్గర 4 ఉంది కదా, ప్లస్ 4. వై ఎఫిషియన్సీ ఎంత? 1. అలాగే తర్వాత ఎక్స్ ఎన్ని రోజులు చేశాడు? 4. 4. ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 2 యూనిట్స్. కలిపేద్దాం. 4 రోజులు 8, 8కి 3 కలిపితే 11, 11కి 4 కలిపితే 15 యూనిట్స్ వచ్చింది. మొత్తం ఎన్ని యూనిట్స్? 168 యూనిట్స్. 168లో నుంచి 15 చేస్తే వచ్చేదంతా 153 యూనిట్స్. దీన్ని ఎవరు చేయాలమ్మా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఏంటి? ఎక్స్ అంటే 2, వై అంటే 1, జెడ్ అంటే 6, అంటే 2, 1, 6 కలిపితే 9. 153/9 అంటే 17. అయిపోయింది. బిట్ అయితే చాలామంది వదిలేస్తారమ్మా. మీరు వదలకూడదన్న ఉద్దేశంతో చెప్పడం మాత్రమే. రూట్స్ అడిగాడమ్మా, కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ చూడండి. 12, 21, 21, 12, 2, 16 ఉన్నాయి కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ప్రాబ్లం చేస్తున్నా. లేకపోతే ఏం చేసేవాడిని? ఎక్స్ ప్లస్లో ఆ వాల్యూ పెట్టి ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేసి కొట్టేసేవాడిని. నెంబర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం చేస్తున్నా. చేసేద్దామా? ఎక్స్ ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఈ 9 ఇటు వస్తే బై అయిపోతుందిగా. 441/9 అంటే 49గా.
ఇది a+b హోల్ స్క్వేర్ రూపంలో ఉందిగా, జాగ్రత్తగా చూడండి. a² b² అంటే 81, ఇక్కడ ఒక 49 అంటే ఎంత వచ్చింది 32. 2ab అంటే ఎంత 18x ఈక్వల్ టు 0. 18 ఉంది, ఇక్కడ 32 ఉంది. ఫ్యాక్టర్స్ ఏంటి 16, 2. కానీ ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది, అప్పుడు ఏమొచ్చుద్ది -16 -2 అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆప్షన్స్లో నెంబర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం చేసా. అలా కాకుండా ఆప్షన్స్లో 1, 2, 2, 4, -1, 0, 0, 4 ఇలా ఉంటే ఆప్షన్స్లో పెట్టి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసి వెళ్ళిపోతాం బెటర్. సమ్ ఉందంట, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట, సింపుల్ ఇంట్రెస్ట్ అంట, 6 years, అమౌంట్ ఎంత అని అడిగాడు. 100 రూపీస్ నేను కనుక ప్రిన్సిపల్ తీసుకున్నాను అనుకోండి, ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అంటే 12.5, ఇదే టైం పీరియడ్కి 6 ఎంత 12 6 72, 6 5 30, పాయింట్ ఉంది కదా 75. ఏంటమ్మా ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. నన్ను అడిగింది ఏంటిది అమౌంట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలపడమేగా. సో 175, 175 అమౌంట్ వచ్చింది నాకు. 100 రూపాయలు ప్రిన్సిపల్ తీసుకుంటే, కానీ మనోడు ఎంత తీసుకున్నాడు ప్రిన్సిపల్ 3680 తీసుకున్నాడు. ఎంత అమౌంట్ వస్తుందని అడిగాడు. ప్రాబ్లం సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి అమ్మా. నెంబర్స్ ఈజీగానే ఉన్నాయి కదా. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారంట, గర్ల్స్ అనేవాళ్ళు 3/4 అంట బాయ్స్కి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డినామినేటర్లో 4 ఉంది కదా. సో బాయ్స్ అనేది 400 తీసుకున్నాను అనుకోండి, గర్ల్స్ ఏమవుతుంది 400 × 3/4 కదా, అంటే గర్ల్స్ 300. ఇంకేమన్నాడు 2/3 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్. 2/3 అంట, 300లో 2/3 అంటే ఎంతమ్మా 300 × 2/3, 200గా. 200 గర్ల్స్ అండ్ 1/2 అంటే హాఫ్ మంది బాయ్స్ ఎంతమంది 400. 400లో హాఫ్ అంటే ఎంత 200 మంది బాయ్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంట మ్యాంగో జ్యూస్ ఇష్టపడతారంట, మంచి మంచి జ్యూస్లు అమ్మ వీళ్ళకి. అప్పుడు వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ మ్యాంగో జ్యూస్ ఎంతమంది అమ్మా 200 + 200 400 మంది. టోటల్ ఎంతమంది 400 + 300 బాయ్స్ గర్ల్స్ 700. కొట్టేయండి 0000. 4/7 ఎక్కడుంది, అదే మన ఆన్సర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటమ్మా. స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి 4a = పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటమ్మా. రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి 2 × l + b. రెక్టాంగిల్ లెంత్ ఇచ్చాడు 56, బ్రెడ్త్ ఇచ్చాడు 42. 56కి 42 కలపండి ఎంత 98. ఇక్కడ ఒక 2 ఉంది కదా, 98 రోజులు ఎంత 196. ఏంటి దేనికి సమానం ఇది 4aకి. నేనేం చేస్తాను 4 ఇక్కడ కొట్టేసి ఇక్కడ పెడతా. 4 ఎక్కంలో 196 ఎన్నిసార్లు పోతుంది 49 సార్లు. సో నాకు స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసింది. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి πr + 2r. హూజ్ డయామీటర్ అంటే సర్కిల్ ఫార్ములా ఏంటి 2r = సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ నాకు ఎంత వచ్చింది 49. అప్పుడు r = 49/2 అయిపోయింది ప్రాబ్లం. ఇంకా ఈ ఫార్ములా వాడేద్దాం. π అంటే 22/7, రేడియస్ అంటే 49/2 ప్లస్ 2r అంటే 49. 2 22లో 11 సార్లు, 7 49లో 7 సార్లు, 11 ఏళ్ళ 77 49. 7కు 9 కలిపితే 6, చివరిలో 6 ఉండాలి. ఇది కాదు నేను ఇచ్చే పేపర్లో నేను అన్నను ఉంటుంది, బిట్ అంతా చేయాలి కాబట్టి ఎగ్జామినేషన్లో ఉండదు. 126 కాకపోతే ఇక్కడ కలపాలి కదా 1 126 అయిపోయింది. దీనికి కావాలని నేను ఆప్షన్స్ ఇవ్వలేదు. ఆన్సర్ ఏంటో చేసి కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. ఇలాంటి బిట్లు చేస్తేనే ఎగ్జామినేషన్లో తొందరగా దిగుతాయన్నీ. అందరూ ఖచ్చితంగా చేసి కామెంట్ పెట్టండి. ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు, చేసి పెట్టాలి కదా. లాటరీలు వేయడం ఇదా అదా అని చూడడం ఇలాంటివి కుదరవు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట నార్త్ వైపు ఉన్నారంట. ఈ బిట్టు
టైం టేకన్ అమ్మా, అందుకే CBT2 లెవెల్ 3లో ఇచ్చాడు. మీరు ఎలాంటి బిట్లో ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. కొంతమంది నార్త్లో ఉన్నారంట, B సీట్స్ ఇమీడియట్ నెక్స్ట్ టు GD. B అనేది Gకి Dకి ఇమీడియట్లో ఉంటుందంట. ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏమవుతుంది, D ఇటు ఉంటుంది, G ఇటు ఉంటుంది. H సీట్ స్టార్ట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది B. 1 2 3 ఇక్కడ H ఉంటుంది. 1 2 3 ఇక్కడ H ఉంటుంది. H సీట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ A. చూడండి, ఏకి సెకండ్ టు ది రైట్లోనే H ఉంది కదా, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంకేం అడిగాడు, C సీట్స్ నెక్స్ట్ టు ది H అండ్ G. H ఎక్కడ ఉంది, G ఎక్కడ ఉంది, ఇది అవదుగా. సో C ఎక్కడే. ఇంకేం ఇచ్చాడు, A అండ్ F ఆర్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో. ఓకే, ఇక్కడ ఏ ఉంది, F అనేది ఇంకో చోట ఉంటుందంట ఎక్స్ట్రీమ్ ఎండ్లో. F సీట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ B అంటే F ఇక్కడ ఉంటుంది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రో, లెక్క పెట్టేద్దాం. ఇది ఒక 2 2 2 2, ఎన్ని రోళ్ళు, 4 రోళ్ళు 8, అయిపోయింది. 5 ఫ్రెండ్స్ ఉన్నారంట, డిఫరెంట్ కలర్ టీషర్ట్స్ వేసుకున్నారంట. అయితే అందరికీ కొన్ని అలర్జీలు ఉన్నాయంట. రాసేద్దాం, ఏముంది, ఫ్రెండ్స్, అలర్జీస్, టీషర్ట్స్. మొదలు పెడదాం. లోనా తీసుకుంటే క్యాట్ అంట. ఇదిగోండి, లోనాకి అలర్జీ క్యాట్. బట్ డస్ నాట్ వేర్ పర్పుల్ టీషర్ట్ వాడదంట. పక్కన పర్పుల్ అని రాసుకొని ఇంటూ పెట్టా. ద వన్ హీరింగ్ ఎల్లో టీషర్ట్ వేసుకున్న వాళ్ళకి డస్ట్ అలర్జీ ఉంటుందంట. ఇది టీషర్ట్ అమ్మ, ఇది అలర్జీ, ఇది ఫ్రెండ్స్. సో డస్ట్ అలర్జీ వచ్చిన వాళ్ళు ఏ కలర్ వేసుకుంటారమ్మా, ఎల్లో కలర్. పూర్వ ఈజ్ వేరింగ్ బ్లాక్. ఇదిగోండి, బ్లాక్ టీషర్ట్ దగ్గర కలరు, ఇక్కడ పూర్వ. బట్ ఈజ్ నాట్ అలర్జిక్ టు డైరీ ఫిష్ కాదంట. మొత్తం ఉండేదే 5, ఇక్కడ ఒక 2 అయిపోయినాయి. ఇక్కడ డైరీ ఫిష్ కాదు అన్నాడు. ఇంకా మిగిలింది ఏముంటుంది ఇచ్చిన వాటిల్లో, అలా చూస్తూ ఉండండి. ఇదిగోండి, నట్స్. వైబోర్ ఈజ్ వేరింగ్ ఏ పర్పుల్ టీషర్ట్. ఇదిగోండి, పర్పుల్ టీషర్ట్ వేసుకున్నాడు కుర్రోడు ఎవరు, వైబోర్ అంట. ఇంకెవరు ఉన్నారు, బట్ డస్ నాట్ హ్యావ్ ఫిష్ అలర్జీ. ఫిష్ కాదంటమ్మా మనోడికి. లోనా ఈజ్ వేరింగ్ బ్లూ. మొత్తం 5, ఇక్కడ 4 కలర్స్ అయిపోయినాయి. ఇంకొక కలర్ మిగిలిపోయింది కదా, అదేంటి, రెడ్ కలర్. రోషన్ ఈజ్ వేరింగ్ రెడ్ టీషర్ట్. ఇదిగోండి, ఇక్కడ రోషను. మొత్తం 5, ఇక్కడ ఒక 4 వచ్చేసారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఫ్రెండ్స్. ఇగో ఈ అనుజ్ అన్నవాడు మిగిలిపోయాడు. ఇగో అనుజ్. ఏమడిగాడు చూడండి, హూ డస్ట్ అలర్జీ ఎవరికి ఉంది. ఇగో డస్ట్ అలర్జీ ఎవరికి ఉంది, అనుజ్ గారికి. ఇది అనుజ్. టెలిగ్రామ్లో పీడిఎఫ్లు ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సచిన్ సేవాగ్ ఉన్నారమ్మా. సచిన్ సేవాగ్ ఉన్నారు. ఇద్దరి దగ్గర ఎంత ఉన్నాయంట, 950 రూపాయలు ఉన్నాయి. సచిన్ దగ్గర X ఉన్నాయనుకోండి, సేవాగ్ దగ్గర ఎంత ఉన్నట్టు, 950 మైనస్ X. ఎందుకు రాసా, 2 కలిపి చెప్తాను చూడండి. X ప్లస్ 950 మైనస్ X. 2 కలిపితే మైనస్ X ప్లస్ X క్యాన్సిల్, 950. అదే ఇందాక రాసింది, ఇద్దరి దగ్గర 950 ఉన్నాయని. తర్వాత బై టేకింగ్ 250 ఫ్రమ్ షావాగ్ దగ్గర నుంచి 250 రూపాయలు తీసుకున్నాడంట సచిన్. అంటే X ప్లస్ 250. సచిన్ విల్ హ్యావ్ ద సేమ్ అమౌంట్ as షావాగ్ ఆల్రెడీ హ్యాడ్. షావాగ్కి ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉందంట, 250 ఇచ్చా కూడా. అంటే ఇదే అమౌంట్ ఉంటుంది, ఈక్వల్ టు 950 మైనస్ X. అలా చూస్తుండండి, మైనస్ X ఇటు వస్తే ప్లస్ X అవుద్ది. 2X ఈక్వల్ టు 950లో నుంచి 250 చేస్తే వచ్చేదంత 700. 2X ఈక్వల్ టు 700 అంటే X ఈక్వల్ టు 700/2 అంటే 350. సో సచిన్ ఎంత, 350 X కాబట్టి. షావాగ్ అంత 950 మైనస్ X కదా. సో 950 మైనస్ X అంటే 950లో నుంచి 350 చేస్తే ఎంత, 600. నన్ను ఏమడిగాడు, రేషియో ఎవరెవరికి, షావాగ్కి సచిన్కి. అంటే 600కి 350కి, 600కి 350కి. 0 0 క్యాన్సిల్, 5 అకౌంట్లో 60, 12 సార్లు 35, 7, 12:7 సెకండ్ ఆప్షన్. కొంచెం స్పీడ్ ఎక్కువైనా
7:12 పెట్టి వచ్చేస్తారు. ఎవరి నుంచి ఎవరికి అడిగారో రేషియో చూసుకొని వేయడం చాలా మంచిది. డేటా సఫిషియన్సీ అమ్మ, 3 ఫ్రెండ్స్ ఉన్నారు, షమిత, తాన్య, రేఖ. 3లో ఎవరు షార్టెస్ట్ అని అడిగాడు. అలా చూస్తుండండి. ఫస్ట్ స్టేట్మెంట్ 1 తీసుకుంటాను నేను. ఇవ్వండి 1 తీసుకుంటున్నా. 1 ప్రకారం షమిత ఈజ్ టాలర్ దెన్ రేఖ. షమిత అనేది హైట్ ఎక్కువ అంట రేఖతో పోలిస్తుంటే. తర్వాత రేఖ ఈజ్ షార్టర్ దెన్ తాన్య. తాన్యతో పోల్చిన రేఖ హైట్ తక్కువ. అడిగింది ఏంటిదమ్మా నన్ను? షార్టెస్ట్. షమితతో పోలిస్తే రేఖ హైట్ తక్కువ, తాన్యతో పోలిస్తే రేఖ హైట్ తక్కువ. ఉండేదే 3. సో 1 నుంచి చెప్పొచ్చు కదా ఎవరు హైట్ తక్కువ అంటే ఎవరమ్మా? రేఖ. సో 1 అనేది ఫాలో. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చేద్దామండి. రేఖ ఈజ్ షార్టర్ దెన్ సురభి. సురభి కన్నా రేఖ అనే అమ్మాయి హైట్ తక్కువ. సురభి ఈజ్ టాలర్ దెన్ షమిత. ఇదిగోండి, సురభి ఈజ్ టాలర్ దెన్ షమిత. తాన్య ఈజ్ షార్టర్ దెన్ సురభి. సురభి కన్నా తాన్య చిన్నదంట. ఈ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఎవరు షార్టెస్టో మనం చెప్పగలమా? చెప్పలేము. సో ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ 1 ఫాలోస్. ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. స్టేట్మెంట్ 1 alone is sufficient to the answer, 2 is not sufficient to the answer. ఎగ్జామినేషన్లో వదిలేస్తారు, మీరు వదలకూడదు. 8 మంది ఉన్నారమ్మా, స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారంట. జాగ్రత్తగా చూడండి. ఇది ఒక స్క్వేర్ అనుకోండి. అయితే ఎవరైతే స్క్వేర్ టేబుల్లో కార్నర్స్లో కూర్చున్నారో వాళ్ళు ఫేసింగ్ ది సెంటర్ అంటమ్మా. సో ఇవన్నీ ఏంటమ్మా? ఫేసింగ్ ది సెంటర్. అప్పుడు మిడిల్లో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్ ది సెంటర్ అమ్మా. ఇదిగోండి, అవుట్ సైడ్ ది సెంటర్ అంటే బయటకు చూస్తారు వాళ్ళు. అవుట్ సైడ్ కదా. ఎందుకు నేను ఇలా 2 డయాగ్రామ్స్ తీసుకున్నానంటే పాసిబిలిటీ కండిషన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. ఇలా తీసుకుంటే ఏంటంటే చాలా క్లియర్గా వస్తుంది ఆన్సర్. పునీత్ ఈజ్ ఫేసింగ్ ది సెంటర్. ఇక్కడ పునీత్ తీసుకున్నా, ఇక్కడ కూడా పునీత్ తీసుకున్నా. థర్డ్ టు ది రైట్ ఆఫ్ వినోద్. ఇక్కడే వస్తాడు కదా. ఎందుకంటే వినోద్కి థర్డ్ టు ది రైట్ అంటే లెక్కెట్టండి. మనోడు అసలుకే ఫేసింగ్ ది అవుట్ సైడ్ కాబట్టి రైట్ అంటే 1, 2, 3 సరిపోయిందిగా. సో వినోద్ ఇక్కడ వచ్చాడు. తాప్సీ ఈజ్ ఫేసింగ్ ద సెంటర్, నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వినోద్. ఇక్కడ కాదు, ఫేసింగ్ ద సెంటర్ అంటే. సో తాప్సీ ఇక్కడే వచ్చింది. ఓన్లీ 1 person సిట్టింగ్ బిట్వీన్ వినోద్ అండ్ పుష్ప. ఇక్కడే మొదలైంది, అసలైంది. జాగ్రత్తగా చూడండి. ఇది వినోద్ కదా, పుష్ప ఇక్కడ వస్తుంది. లేదనుకుంటే ఇది వినోద్ కదా, పుష్ప ఇక్కడ వస్తుంది. ఎందుకంటే 1 person అన్నారు కదా. ఇదిగో ఆ 1 person ఇక్కడ 1, ఇదిగోండి ఇక్కడ 1. సో నాకు ఇక్కడ ఆన్సర్ రాకపోతే ఇమీడియట్గా ఈ డయాగ్రామ్లోకి వెళ్ళిపోతా. ఉమేష్ సీట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ మోను. మోను ఈజ్ ఫేసింగ్ ది సెంటర్. సపోజ్ నేను ఇక్కడ మోను తీసుకున్నాను అనుకోండి, సెకండ్ టు ది రైట్లో ఇక్కడ తాప్సీ ఉంది. సో నాకు ఎవరు ఉండాలి? ఉమేష్ ఉండాలి. సో ఖచ్చితంగా మోను ఇక్కడే, ఎందుకంటే మోను ఫేసింగ్ ది సెంటర్ కూడా కాబట్టి. ఇక్కడ ఉమేష్. సో తర్వాత ఏమంటున్నాడమ్మా? జ్యోతి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పునీత్. అంటే ఇక్కడ పునీత్ పక్కన ఇక్కడ జ్యోతి రాయకూడదు. అంటే జ్యోతి రావాల్సింది ఇక్కడేగా. ఇంకా మిగిలిపోయింది ఎవరో? సాహా. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి అమ్మా. మోను ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సాహా. మోను ఇక్కడుంది, సాహా ఇక్కడుంది. ఇది కాదు. మోను ఈ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ రైట్ టు తాప్సీ. మోను ఇక్కడుంది, తాప్సీ ఇక్కడుంది. ఇది కాదు. మోను ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ వినోద్ అండ్ పుష్ప. మోను ఇక్కడుంది, పుష్పకి వినోద్కి మధ్యలో ఉంది. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం చూడండి. అది కూడా ఖచ్చితంగా అవ్వదు. మోను ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జ్యోతి. జ్యోతి ఎక్కడుంది, మోను ఎక్కడుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? 3rd ఆప్షన్. థ్యాంక్ యూ.